హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మనం రెస్టారెంట్కి వెళ్తే చాలామంది క్రిస్పీ కార్న్ ఆర్డర్ చేసుకుంటాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లో క్రిస్పీ కార్న్ ఎలా చేసుకోవాలో టేస్టీగా మీకైతే ఈరోజు మేము చూపించేస్తున్నాము. సో వీడియో మొత్తం మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. ఫస్ట్ అయితే మనం స్వీట్ కార్న్ అనేవి పొత్తుల కింద కొనుక్కోవాలండి. అంటే పచ్చివే తీసుకోవాలి మనం. వాటిని ఇలాగా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా గింజలు తీసేసుకుని మీరైతే పెట్టేసుకోవచ్చు. ఈ తలనొప్పి అంతా ఎందుకు, ఇదంతా ఎందుకు అనుకుంటే డైరెక్ట్ మనకి ఫ్రోజన్వి దొరుకుతాయి కాబట్టి స్వీట్ కార్న్ అది కూడా మీరు తీసేసుకోవచ్చు. అలాగే మనం ఇలా గింజలు తీసుకున్నది కూడా మనం ఫ్రీజర్లో పెట్టుకుని నెక్స్ట్ డేకి అది యూస్ చేసుకోవచ్చు, ముందు రోజే ఒలుచుకుని. ఇప్పుడు ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం బాయిల్ చేసుకోండి. ఇప్పుడు అది బాయిల్ అవుతున్న టైంలో మనం ఈ కార్న్ అనేవి దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. కార్న్ మొత్తం మనకి కుక్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని స్ట్రైనర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని స్ట్రైనర్లో కొంచెం సేపు ఉంచుకోండి. అప్పుడు కార్న్లో ఏమన్నా లైట్గా వాటర్ ఉన్నది కూడా మనకి పోతుందన్నమాట, కిందకి స్ట్రైనర్లో నుంచి వచ్చేసి. సో మొత్తం కార్న్ అంతా స్ట్రైనర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. అది పక్కన పెట్టుకుని ఇంకో కడాయి తీసుకుని దాంట్లోకి మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి. ఈలోపు మనం వేరే ప్రాసెస్ చేసుకుందాం. అండ్ ప్యారలల్గా ఆయిల్ కూడా మనకి హీట్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యేలోపు మిగతా ప్రాసెస్ అయితే చేసేసుకుందాము. ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ అయితే మనం కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉండే ప్లేట్ ఆర్ గిన్నె తీసుకుని దాంట్లో ఉడికించిన కార్న్ అయితే వేసుకుని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం పిండిలు వేసుకుంటాము. ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ వేసేసుకోండి. కొంచెం వేసుకోండి సాల్ట్, ఎందుకంటే మనం ఫస్ట్ ఉడకబెట్టినప్పుడు వేసుకున్నాము, ఇప్పుడు వేసుకుంటాము, అలాగే లాస్ట్లో కూడా వేసుకుంటాం. సో కొంచెం వేసుకోండి, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పెప్పర్ కూడా కొంచెం వేసుకోండి. ఇప్పుడు దాంట్లో పిండిలు అయితే వేసుకోవాలి. 1:1 రేషియో అండి. 1 స్పూన్ ఆఫ్ మైదా అండ్ 1 స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్. ఇప్పుడు మీరు 2 స్పూన్స్ ఆఫ్ మైదా తీసుకుంటే 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకోండి, అలా అనమాట. మేమైతే 2 స్పూన్స్ ఆఫ్ మైదా అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకుని అయితే మిక్స్ చేసేసుకున్నాము. ఫస్ట్ నార్మల్గా మిక్స్ చేసుకోండి, తర్వాత లైట్గా వాటర్ జిమ్ముకుని మిక్స్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఎటువంటి వాటర్ వేసుకోవద్దు. వాటర్ జిమ్ముకుని మిక్స్ చేసుకుంటే ఆ పిండి అనేది కొంచెం కార్న్కి అనేది పడుతుందన్నమాట. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకున్నాక ఆయిల్ మనకి హీట్ ఎక్కుతుంది కదా, ఆల్రెడీ మనం ఆయిల్ హీట్ చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఇవైతే వేసేసుకోండి. వేసుకున్నాక జాగ్రత్త అండి, ఎందుకంటే ఒక్కొక్కసారి కార్న్ అనేది పేలుతాయి. సో జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుని కార్న్ వేసుకోండి, తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అలా మీ దగ్గర ఉన్న కార్న్ మొత్తం ఫ్రై చేసేసుకోండి. ఎంత కార్న్ అయితే మీరు కలుపుకున్నారో అంతా ఫ్రై చేసేసుకోండి. తెలుస్తుంది మీకు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చి ఫ్రై అయినట్టు. అప్పుడైతే మీరు దాన్ని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి ఆర్ పేపర్ ఉన్న ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఏంటండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు? మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అప్పుడు ఇంకా ఎక్కువ మంది పీపుల్కి రీచ్ అయ్యి వీడియోకి అనేది రీచ్ వస్తుంది. సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూసేస్తే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు మేము వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. చూసారుగా, ఇప్పుడైతే లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఏంటి ప్లేట్లోకి అని చెప్పి స్ట్రైనర్లోకి తీస్తున్నారు అనుకుంటున్నారా? మీకు ఎంత క్రిస్పీగా వస్తాయి అని చూపించడం కోసం స్ట్రైనర్లోకి అయితే తీసాము. మీరైతే ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. చూసారు కదా మనకి ఎంత క్రిస్పీగా వచ్చినాయో అసలు. సో మీరు రేషియోస్ అయితే పిండిలు అలా వేసుకోండి, అప్పుడు ఇలాగే క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మొత్తం అంతా కుక్ చేసేసుకున్నాం కాబట్టి కార్న్ రెడీ అయిపోయినాయి కాబట్టి వాటిని సార్ట్ చేసుకోవడం కోసం మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం బటర్ వేసుకోండి. బటర్ బదులు మన ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట. దాంట్లో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న గార్లిక్ అలాగే ఆనియన్స్ కూడా వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని ఫ్రై అయితే చేసుకోండి.
అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో లైట్గా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఫస్ట్లో కూడా మనం వేసుకున్నాం కాబట్టి. అవన్నీ మనకి బాగా ఫ్రై అయిపోయాక దాంట్లో కార్న్ అయితే ఫ్రై చేసుకున్న కార్న్ వేసేసుకోండి. అండ్ ఇప్పుడు దాంట్లో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ లాంటివి వేసుకోండి స్పైసీనెస్ కోసం. పిల్లలు తింటున్నారు అంటే చిల్లీ ఫ్లేక్స్ మీరు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఒక 1 to 2 మినిట్స్ ఉంటే చాలండి. 1 మినిట్ ఉన్నా చాలు. లాస్ట్లో ఒకసారి వేసి కలిపేసుకుని అయితే దించేసుకోవచ్చు. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారా, రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.